ఎంతోమంది ఉద్దండులైన నేతలు చెన్నారెడ్డి 1954లోనే తెలంగాణను ఆంధ్రతో కలపొద్దని పెద్ద బీభత్సమైన పోరాటం చేశాడు. ఆయన సాధించలేదు తెలంగాణ. కొండా వెంకటరంగారెడ్డి గారు ఆయన జీవితకాలం అంతా తెలంగాణ సపరేట్ ఉంచాలని కొట్లాడాడు. ఆయన వల్ల కాలేదు. జేవి నరసింహారావు గారు కాంగ్రెస్ అధ్యక్షునిగా 54లో ఉండి ఎమ్మెల్యేలందరినీ తెలంగాణ ఆంధ్రతో కలపొద్దని కొట్లాడిన వ్యక్తి. ఆయన వల్ల కాలేదు. ఆ తర్వాత వచ్చిన మల్లా చెన్నారెడ్డి, మదన్ మోహను, మల్లికార్జును, వెంకటస్వామి వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. బీభత్సమైన పోరాటాన్ని నడిపారు తెలంగాణలో 69లో. వాళ్ళ వల్ల కాలేదు. అక్కడి నుంచి మొదలు పెడితే నరేంద్ర గారు, ఇందిరారెడ్డి గారు, తర్వాత ఎంతోమంది జగపతిరావు గారు, మల్ల జానారెడ్డి గారు, ఎంతోమంది ఢిల్లీకి 1992లో తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయారు వీళ్ళు. జానారెడ్డి జగపతిరావు, పివి నరసింహారావు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యిండు. మనోడు ప్రధానమంత్రి అయ్యిండు కాబట్టి తెలంగాణ ఇస్తానని. వాళ్ళ వల్ల కాలేదు. తర్వాత జయశంకర్, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు ఎంతో కాలం నుంచి తెలంగాణ నినాదాన్ని కాపాడుతూ ఒక్కొక్క లీడర్ని తీసుకొచ్చి ప్రయత్నం చేశారు.